దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. దసరా నవరాత్రిలో భాగంగా 10వ రోజు అవతారం గురించి, విశిష్టత గురించి, మహర్నవమి కూడా కదమ్మా, తెలియజేయండి. అవునమ్మా, ఈ సంవత్సరం 11 రోజులు రావడం అంటే నవరాత్రులు 10 రోజులు వచ్చాయి తిథిద్వయం వల్ల. అందువల్ల మహర్నవమి 9వ రోజు కాక 10వ రోజు వచ్చింది. పేరే ఏమన్నారమ్మా? నవమిని మహర్నవమి అన్నారు. నవములన్నింటిలోకి చాలా పెద్దది. ఒక నవమి ఏమో రాముడికి సంబంధించింది, రామనవమి. ఇది మహర్నవమి, చాలా గొప్పదైనటువంటి నవమి. ఎందుకు అంటే ఈనాడే అన్ని యుగాలలోనూ జగన్మాత భిన్నమైన అవతారాలు ధరించి రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించింది. ఈ రోజు ఉన్నటువంటి అవతారం మహిషాసురమర్దనిగా కనపడుతుంది మనకి. ప్రధానం మహిషాసురుడు. దుర్గా అనేటటువంటి పేరు పెట్టినవాడే మహిషాసురుడు. ఆవిడికి దుర్గా అని కంగారు పడి పిలిచాడు, అది ఆవిడికి స్థిరమైపోయింది ఆ పేరు. అలా ఉన్నటువంటి ఆ దుర్గా 9వ రోజున అంటే 8వ రోజున వాడు వెంటపడి దుర్గా దుర్గా అందుకోలేకపోతున్నానని వెంటపడ్డవాడు. వాడిని 10వ రోజు ఈవిడ మహిషాసురుని సంహరించాడు. ఈ సంహరించటానికి గాను వాడు ఏ రూపం ధరిస్తే దానికి పైన ఉన్న రూపాన్ని ధరించింది. వాడు కామరూపుడు. చిట్ట చివరికి అన్నిటికన్నా నా అసలు రూపమే నయమేమో అని మహిష రూపం ధరించాడు. దున్నపోతు అన్నమాట. ఆ రూపాన్ని ధరించినప్పుడు శూలంతో అతన్ని సంహరించడం జరిగింది. మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపురమేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభని శూదిని అని మహిషాసుర మర్దనిని మనం కీర్తిస్తాం. అయ్యగిరి నందిని. ఆ మహిషాసుర మర్దని స్తోత్రం 17 శ్లోకాలు అనుకుంటా, పెద్ద పెద్ద శ్లోకాలు మనకు కనపడతాయి. ఎలా ఉంటే అసలు దాంట్లోనే ఆ శ్లోకాలు చదువుతుంటేనే యుద్ధం చేస్తున్నటువంటి మన కథం తొక్కుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. అటువంటి మహిషాసుర మర్దని అవతారంగా జగన్మాత ఈనాడు మనకి కనపడుతూ ఉంటుంది. కిరీటాన్ని ధరించి అన్ని చేతుల్లోనూ ఆయుధాలు, ప్రధానంగా చేతిలో శూలాన్ని ధరించి కింద మహిషుడు అంటే దున్నపోతు రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు కింద ఉండగా కనపడేటటువంటి రూపంలో మనకి దర్శనమిస్తుంది ఈవిడ మహిషాసురమర్దని. సో అమ్మ అయ్యగిరి నందిని విశేషం ఏంటమ్మా? ఆ పాట మొత్తం కూడా అమ్మల్ని కీర్తించడం, అమ్మ యొక్క మహిషాసురమర్దనానికి సంబంధించిన విశేషాలే. ఆవిడ మొత్తం అమ్మవారికి సంబంధించిన విశేషాలన్నీ అందులో ఉంటాయి. గిరి నందిని, అయ్యి అంటే ఓయ్ ఆ అని పిలుపు అన్నమాట. గిరి నందిని పర్వతరాజపుత్రి. నందిత మీదిని సంతోషాన్నంతా కూడా భూమండలాన్నంతా సంతోషపెట్టేది అని చెప్తూ ఆవిడ్ని కీర్తించడం మనకు కనపడుతుంది అనమాట. సో ఈ రోజు 10వ రోజు కూడా ఆయుధ పూజలు అవి చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఎందుకు ఈ రోజే విశేషం? మహర్నవమి నాడు ఆయుధ పూజలు చేస్తారు. ఎందుకంటే ఆయుధాలు సమయానికి అందుబాటులో ఉండి అందుబాటులో ఉన్నటువంటి ఉపయోగపడితే కదమ్మా యుద్ధం చేయడం జరిగేది. యుద్ధం చేయడానికి ఆయుధాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మన సనాతన ధర్మంలో వ్యక్తులకి దేవతలకి ఎంత ప్రాధాన్యం ఉందో ప్రకృతికి వస్తువులకి కూడా అంత ప్రాధాన్యం ఉంది. అందుకని ప్రకృతికి ఏమో రేపు జమ్మి కొట్టడానికి పెడతారు, ఇవాళ్ళు ఏంటి ఆయుధ పూజ చేస్తారు. అందరూ తమ తమ ఆయుధాలని సిద్ధపరుచుకోవాలి. ఎందుకంటే ఆఖరి రోజు యుద్ధం అందరూ సిద్ధంగా ఉండాలి కనుక ఆయుధాలని పదును పెట్టుకుని సిద్ధంగా ఉంచేటటువంటి కార్యక్రమం. అందుకని ఆయుధ పూజ చేస్తారు. ఇప్పటికి మన సైన్యం కూడా మహర్నవమి నాడు వాళ్ళ ఆయుధాలన్నింటినీ పూజిస్తారు. ఈ రోజుకి మన సైన్యం అంతా కూడా ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. మన ఇళ్లల్లో కూడా అందరూ ఇంట్లో ఉండే కత్తులు కటార్లు, ఎవరిళ్లల్లో అన్నా ఆడుకోవడానికి తెచ్చి పెట్టుకున్నటువంటి ఎయిర్ గన్స్ లాంటివి ఉంటే వాటిని కూడా ఇవాళ పూజ చేస్తారు. కత్తులు ఉంటే వాటన్నిటిని పూజ చేస్తారు. అందరూ తమ తమ ఆయుధాలు ఏముంటే వాటిని పూజ చేస్తారమ్మా. వాటన్నిటిని కూడా అవి మన ఆయుధాలు కావా? అవి లేనిదే మనం పనిచేయగలుగుతున్నామా? వాటి సహకారంతో కూడా పనిచేస్తున్నాం. సాధన సంపత్తిని అంతటినీ కూడా మనం పూజించేటటువంటి రోజు మన మహర్నవమి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈరోజు మేము చదువుకునే రోజుల్లో మేము కత్తులు కటార్లు వాడేవాళ్ళం కాదు గనక మేము పుస్తకాలును కళాలు అక్కడ పెట్టుకునేవాళ్ళం.
మరీ చిన్నప్పుడు జామెట్రీ బాక్స్ పెట్టుకునేవాళ్ళం, అది మా ఆయుధం కదా, జామెట్రీ బాక్స్ స్కేల్. ఇప్పుడు కావాలంటే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మన కానీ భావన ఎలా రేపోటి గుర్తు పెట్టుకోండి అందరూ సరదాగా, మనం బాగా వాడేది సెల్ ఫోన్ గనక పూజ చేసిన తగ్గించి రేపు పొద్దుటి దాకా సెల్ ఫోన్ వాడకుండా ఉండడం ఎంత బాగుంటుందో ప్రపంచం. అయితే పూజ చేసేటప్పుడు మన ఆయుధాలకి మనకు ఉండాల్సిన భావన ఎలా ఉండాలమ్మా? అంటే అవన్నీ వాటి సహకారం లేనిదే నేను చేయలేను. నేను అహంకరించకూడదు, నేను చేశాను అని అనుకోవడానికి వీల్లేదు. పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి విద్యార్థికి పెన్ హఠాత్తుగా ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మర్చిపోతాం. అసలు కాసేపటికి ఇలా పూర్వం అయితే ఇంక పెన్లు అయితే ఇట్లా విదిలించేవాళ్ళం, ఇప్పుడు ఏదో రకాలు ఏవో చేస్తా. ఏది చేసినా ముందైతే షాకేనా మరే. కనుక అవన్నీ కూడా తప్పనిసరిగా మాకు సహకరించాలి. దీంట్లో ఉన్నది కూడా నువ్వే కదా, మా బ్రహ్మ పిపీలికాది పర్యంతం ఉండేది నువ్వే కదా. కనుక మమ్మల్ని రక్షించవలసింది, కాపాడవలసింది. మేము చక్కగా అన్ని మా పనులను, మా కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించేట్టుగా సహకరించమని ఆ తల్లికి ప్రార్థించుకోవడం అంతే. సో ఇండైరెక్ట్ గా అమ్మవారి అవతారం మనకి ఏం చెప్తుంది అయ్యా అంటే ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. బీ థ్యాంక్ఫుల్. ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. నీకు ఉన్నదాన్ని నువ్వు ఎప్పటికప్పుడు లెక్క కట్టుకుంటూ నాకు ఇంత ఉంది ఇంత ఉంది అని ఆనందిస్తూ ఉండు. లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఉండకూడనిది ఏదన్నా దరిదాపుల్లోకి వస్తుందేమో అని భయపడుతూ ఉండు. ఒకవేళ నాలో దురాలోచనలు వస్తాయేమో దూరంగా నెట్టేయమని అడుగు. సదాలోచనలు ఉంటే వాటిని పెంపొందించుకునే ప్రయత్నం చేయి. అది అమ్మవారి పూజలో మనకు కనపడేటట్టు అంతరార్థం. అష్టమి నవమి జనరల్ గా ఏదన్నా మంచి కార్యక్రమం చేద్దామన్నా, బట్టలు కొనుక్కుందాం కొత్తవనుకున్న ఆఖరికి అష్టమి నవమిలు ఉన్న ఈ రోజు మంచి రోజు కాదు అనుకుంటాం, కానీ ఇది మాత్రం మహర్నవమిగా చెప్పుకుంటున్నాం. అవునమ్మా, ప్రతి దానికి కూడా మనం ఇలా అనుకుంటాం గనక వాటికి ప్రాధాన్యం ఇస్తూ దేవతామూర్తులు అవతరించడం, సత్కార్యాలు చేయడం జరిగింది. ప్రతి తిథికి ప్రతి రోజుకి కూడా ప్రాధాన్యం ఉంటుంది, కానీ చేసే పనులను బట్టి. ఏం పనులు చేస్తావు అన్న దాన్ని బట్టి కొన్ని పనులకు ప్రాధాన్యం ఉంటుంది ఆ తిథి, కొన్ని పనులకు కొన్ని తిథులు ప్రాధాన్యం ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, మహర్నవమి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.